సురేష్ గారు, ఏర్పాట్లన్నీ ఎట్లా జరుగుతున్నాయి? గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి భద్రాద్రి రాముని ఉత్సవాలు కానివ్వండి, భద్రాద్రి రాముని అభివృద్ధి కానివ్వండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయండి? రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మానికి ప్రతీక అండి. ధర్మానికి ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి భద్రాచలం దగ్గర వచ్చేసరికి అన్యాయం జరుగుతోంది. శర్మగారు చెప్పినట్లుగానే గత ప్రభుత్వంలో 100 కోట్లు ప్రకటించి చేతకందు వేయటం ఒకటి, తర్వాత అభివృద్ధి శూన్యం, ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉన్నాయి భద్రాచల పుణ్యక్షేత్రంలో. కనీసం ఇప్పుడు ప్రభుత్వమైన దీని మీద దృష్టి సారిస్తుందని చెప్పి అనుకుంటున్నాం, కానీ యథావిధిగా నడుస్తున్నాయి కార్యక్రమాలు. కాబట్టి దీని మీద దృష్టి సారించి ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే సమయం కూడా లేదు, రేపే కళ్యాణం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో వాటిని ఈ ప్రభుత్వం అయినా తీర్చాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుకుంటున్నామండి. సురేష్ గారు, అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో, ముంపుకు గురయ్యే ప్రాంతాలలో భద్రాద్రి రాముని ఆలయం కూడా ఉండే అవకాశాలుంది. కానీ ప్రభుత్వం ముందుకు వెల్లడించడం లేదు అనేటటువంటి కొన్ని అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? ఆ విషయం వినపడుతోందండి, ఇంకా ప్రారంభించారో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రానికి ఎటువంటి హాని జరిగినా కూడా విశ్వ హిందూ పరిషత్ మాత్రం చూస్తూ ఊరుకోదండి. కాలరాముడు వెలిసేటువంటి రామజన్మభూమిలో శ్రీరామచంద్రమూర్తి 5 సంవత్సరాలు బాలకుడిగా కొలువుదీరి ఉన్నాడు. అలాగే ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో కళ్యాణరాముడిగా పేరుగాంచాడు. ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఎలాంటి విపత్తు కలిగినా సరే, ఎలాంటి మైనస్ పాయింట్ కలిగినా సరే మేము చూస్తూ ఊరుకోమండి. పోలవరం ఏమైనా కట్టాలి అనుకుంటే భద్రాచల పుణ్యక్షేత్రానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టడమే మాకు కావాల్సింది. దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకైతే మరి పోలవరం కడుతుందాం అంటున్నారు, ఇంకా దాని ఊసేమి మాకు కనిపించట్లేదు. అది తెలిసిన తర్వాత మేము స్పందిస్తామండి.